నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, జగన్ గారి పర్యటన ఇప్పుడు తెలంగాణలో మొదలైంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అబ్బాయి వివాహం గురించి ఆయన వచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనం ఉంటారో వాళ్ళందరూ కూడా అందులో బీఆర్ఎస్ ముసుగేసుకున్న వైసీపీ వాళ్ళు సీఎం జగన్ జగన్ అంటూ సేమ్ ఆంధ్రలో ఎలా అయితే అరుస్తారో ఇక్కడ కూడా అలానే అరుస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అస్తమాను జగన్ గారు హైదరాబాద్ లో పర్యటన చేస్తా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఆయన ఇక్కడ ఏమన్నా పార్టీ పెట్టబోతున్నారా? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారంటే సింగిల్ గా ఎలాగో గెలవదు కాబట్టి కూటమిలా ట్రై చేద్దామా, వైఎస్ జగన్ అండ్ కేసీఆర్ కలిసి తెలంగాణని వెళ్దామా అని చూస్తున్నారా అని అంటున్నారు. దీనికి మీ సమాధానం చెప్పండి. అంటే మనం మొన్నే కూడా అనుకున్నాం కదా, బీఆర్ఎస్ వాళ్ళ కేటీఆర్ గారి ఫోటోలు బీఆర్ఎస్ లీడర్స్ అందరివి కూడా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలో వచ్చాయని కూడా కేటీఆర్ ఫోటో కదా వచ్చింది. కేటీఆర్ ఫోటో కూడా వేసుకున్నారు. అంటే ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి మంచి రిలేషన్ ఉందనేది అయితే గతంలో ఉన్నది, ఇప్పుడేం కొత్తగా వచ్చింది ఏం కాదు. ఇప్పుడు అట్లాగే స్టిల్ రన్ అవుతా ఉంది. కాకపోతే ఇద్దరు కూడా అధికారాలు కోల్పోయి ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అధికారం పోయి ఉన్నది, అక్కడ వైసీపీ కూడా లేదు. కాబట్టి సో ఇద్దరు ఇప్పుడు చేసే మంతనాలు ఎలా ఉంటాయి? సో మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి రాజకీయాలు చేస్తాడు అనేది గతంలో అందరికీ తెలిసిందే. కోడికత్తి లాంటివి ఇలాంటివన్నీ మనం చూసాం. గులకరాయితో మళ్ళీ ఒక స్టంట్ లాగా చేశాడు, ఇవన్నీ కూడా చేశాడు. ఆయనకి ఎట్లా అంటే బాబాయ్ హత్య కానివ్వండి, ఇవన్నీ ఒక ప్రాసెస్ తో తీసుకెళ్తాడు. క్రిమినల్ గా పరంగా ఎలా మనం అధికారం తెచ్చుకోవాలి, అది సింపతి రాజకీయాలు ఎలా తెచ్చుకోవాలనేది ఆయనకి బాగా ఐడియా ఉంది. ఇప్పుడు ఏమైనా బీఆర్ఎస్ స్టార్ట్ అవుతుందో ఏమో తెలియదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఫ్యామిలీస్ కూడా మ్యాచ్ అవుతాయి. ఇద్దరికి ఫ్యామిలీస్, అటు ఆయనకి చెల్లి వ్యతిరేకంగా ఉంది, ఇక్కడ కేటీఆర్ కి చెల్లి వ్యతిరేకంగా ఉంది. ఇద్దరికి వ్యతిరేకతలు బాగా స్టార్ట్ అయినాయి. సరే, హైదరాబాద్ వస్తే పాపం జనాలు లేకుండా బోసిపోయి వెళ్ళటం బాగోదు కాబట్టి ఎట్లాగో వైసీపీ అనేది తెలంగాణలో లేదు. అలాంటప్పుడు ఆయన మరీ బోసుగా ఉంటుంది. అంటే బాగా సన్నిహితమైన స్నేహితుడు కదా కేటీఆర్ గారికి. సో ఆయనలా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కొంచెం బాగా హడావుడి చేయాలనుకున్నారో ఏమో. మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అంతా తరివినట్టున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ అంతా అక్కడ వెళ్ళేమో సీఎం జగన్ అంటే ఏంటి, తెలంగాణకి ఆయన ఏమైనా సీఎం అవుతాడా? అంటే ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డికి ఏమన్నా వార్నింగ్ లా ఇస్తున్నారంటారా? కాదు, నిద్రలేస్తే ఆంధ్రాల మీద పడి మాట్లాడే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కానీ అండ్ కవిత గారు కానీ ఇంకా ఎందుకు దాని మీద ఇంకా స్పందించట్లేదు? ఆయన ఇక్కడ సీఎం ఏంటి, అక్కడ తిరుగుతున్నాడు కదా, అక్కడ అనాలి కదా, ఇక్కడ కాదు కదా అనేది సీఎం అని. ఒకవేళ అంటానికి ఏమైనా వాళ్ళ పార్టీ ఏమైనా ఉందా తెలంగాణలో? లేదు కదా, వాళ్ళ పార్టీ లేదు, క్యాడర్ లేదు. సో అలాంటప్పుడు ఆయన సమైక్య ఆంధ్ర కావాలన్న వ్యక్తి కదా. సో ఆయనకి ఎలా ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఉంటుంది చెప్పండి? అసలు వీళ్ళు ఎలా మద్దతు ఇస్తారు? ఇప్పుడు టీడీపీ ఉంది, మేము ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం తెలంగాణకి. సో మద్దతు ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్టేట్ డివైడ్ అవడానికి. అది అందరికీ తెలుసు. ఆయన ఇవ్వబట్టే స్టేట్ డివైడ్ అయ్యింది. అలాంటి వ్యక్తి కన్నా ఒకవేళ ఏమైనా ఉంటుంది. అది కాకుండా ఆయన 9 సంవత్సరాలు జాయింట్ స్టేట్ ని కూడా తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 9 సంవత్సరాలు సీఎంగా చేశారు. అలాంటి వ్యక్తినైనా కూడా ఒక విధంగా ఉంటుంది. అసలు ఈయనకి ఏ రకమైన సంబంధం ఉందో చెప్పండి తెలంగాణకి, జగన్మోహన్ రెడ్డికి? సరే, పిఎస్ఆర్ ఆంజనేయుల కొడుకు పెళ్లికి వచ్చారు. సరే, కొడుకు పెళ్లికి అంటే ఇక్కడ చాలా మంతనాలు జరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా చాలా ఇవి నడుస్తుంటాయి. ఎందుకంటే పులివెందుల్లో ఈడీ సోదాలు స్టార్ట్ అయ్యాయి. సో అక్కడ ఈడీ సోదాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మంతనాలు జరపటం అనేది కూడా వాళ్ళకి సర్వసాధారణంగా ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా లోటస్ పాండ్ లో ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇప్పుడు మీరు ఈడీ కేసు గురించి తీశారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జరిగి 7.5 years అయిపోయింది. సో అప్పటి నుంచి రాని ఈడీ ఇప్పుడు ఇంత సడన్ గా రావడం ఏంటి? జగన్ గారు ఇంత సడన్ గా హైదరాబాద్ రావడం ఏంటి? అంటే జగన్ గారు పెళ్లి ఉందని చెప్పేసి రావటం అయితే అది కారణం చూపిస్తారు బయట అందరికీ తెలియటానికి. కాకపోతే అందరూ మీట్ అవ్వటానికి, కలవటానికి అండ్ ఆయన స్నేహితులు ఇక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి అందరూ కలవటం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు
వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ గారు అనుకోండి, ఆయనేమో ఆంధ్ర వెళ్తే తెలిసిపోతుంది, ఆయన వెళ్ళరు. సో ఇక్కడ ఉంటే అందరికీ కామన్గా కలవటానికి ఉంటుంది. సో ఇక్కడ నుంచే రాజకీయ పరంగా ఎత్తులేయటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 స్టేట్లలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే ఉంటారు. సో ఏ డిస్కషన్ జరిగినా ఏం చేయాలన్నా హైదరాబాద్ కేంద్రంగానే వాళ్ళు చేస్తారు. సో అందుకని వాళ్ళు ఇక్కడ మంతనాలకే, సో దాని వెనకాల నెక్స్ట్ ప్లానింగ్ ఏంటనేది వాళ్ళ ఐడియాకి రావటం కోసమే అందరూ ఇక్కడ గుమ్ముకూడటానికి ఇది ఒక అవకాశంగా తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు తెలంగాణలో కూడా జగన్ అండ్ కేసీఆర్ కలిపి ఏమైనా పార్టీ పెట్టబోతున్నారంటారా? అంటే బీఆర్ఎస్కి అయితే ఆల్రెడీ పార్టీ ఉంది. సో వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీ అని ఉన్నా కానివ్వండి, వైసీపీ పార్టీ అయితే లేదు. తెలంగాణలో వైసీపీ పార్టీ లేదు. సరే ఆయన ఓట్లు సానుభూతి పరులు ఎవరైనా ఉంటే కూడా ఆయనకు ఓటేయాలని మొత్తం ఆంధ్రాలోనే ఇప్పుడు సర్మూలాన అందరూ అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు, ఓటర్ కార్డులు కానివ్వండి అన్నిటికీ. సో అలాంటప్పుడు ఆయన ఓట్ బ్యాంక్ ఇక్కడ ఉంటుందని అయితే నేను అనుకోను. సరే మేబీ ఉన్నా కూడా అనుకోండి, చాలా పర్సంటేజ్ తక్కువ. సో ఆయన చెప్తే ఓటేసి బీఆర్ఎస్ గెలిచిపోతుంది అనేది అయితే అంత నమ్మదగ్గగా లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది సిటీలోనూ అంటే ఇప్పటి వరకు చూసుకుంటే అవసరానికి రాజకీయాల దగ్గరకు వచ్చినప్పుడు మటుకే వాళ్ళు వాడే పాదం ఆంధ్ర వాళ్ళకి మద్దతుగా ఉంటామని కానివ్వండి, వాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తామనేది కానివ్వండి, అవన్నీ మాట్లాడేది ఎలక్షన్ బిఫోర్ మాట్లాడతారు. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో మళ్ళీ వేరే రకంగా ఉంటుంది. ఇవన్నీ చూసారు కదా. ఖచ్చితంగా సిటీలో అయితే బీఆర్ఎస్కి అయితే అవకాశాలు కూడా లేవు. యాక్చువల్గా తెలంగాణ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేయలేదు తెలంగాణ సపరేషన్కి. సో అందుకని చెప్పేసి వైఎస్ షర్మిల గారిని కూడా తెలంగాణ నుంచి గెంటేశారు. మరి జగన్ గారికి మాత్రం ఎందుకు ఆల్వేస్ వెల్కమ్ టు తెలంగాణ అన్నట్టుంటారు? అంటే ఇక్కడ అన్న చెల్లెళ్ళ మధ్య ఇంత డిఫరెన్స్ ఉంటుందా మేడం? అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టింగ్ చేసే వ్యక్తులు బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి కదా ఈ రోజున ఇంతమంది జనాన్ని ఆయన పెళ్లికి వస్తున్నాడని ఇంత హడావిడి చేయటం కానివ్వండి, ఈ రకంగా అక్కడ సీఎం అని అర్పించటం కానివ్వండి, ఈ జనాలు గోల ఇంతా కూడా ఎవరు చేశారు? ఆంధ్ర నుంచి అయితే ఇంతమంది రారు. సో ఇంతమందిని తీసుకొచ్చే అవకాశం లేదు. సో ఓన్లీ ఇక్కడ నుంచే జరిగింది. సో తెలంగాణలో బీఆర్ఎస్ జనమే వెళ్ళినట్టున్నారు. క్లియర్గా అదే అర్థమవుతుంది. ఓకే. అంటే బీఆర్ఎస్ జనం అంటే అందులో వైసీపీ వాళ్ళు కూడా కలిసి ఉన్నట్టే. అంటే వైసీపీ ఓట్ బ్యాంక్ అనేది తక్కువ. ఈవెన్ ఏమైనా రాజశేఖర్ రెడ్డి గారి ఇదని అనుకుందాం, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వచ్చి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి సపోర్టింగ్ అయితే అంత లేదు. ఓకే. మేబీ ఏదో పర్సంటేజ్ చాలా తక్కువ ఉండొచ్చు. అది వేరే షర్మిల గారితో కూడా కలిసి పనిచేశారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్తో కలిసిపోయారు కదా. సో అది తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేశారు కాబట్టి షర్మిల గారు కూడా. సో వాళ్ళందరూ కాంగ్రెస్లోనే ఉన్నారు. వీళ్ళకి ఇక్కడ కలిసి వచ్చేది ఏంటంటే అక్కడ కేటీఆర్ చెల్లెలు, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. సో ఇద్దరు విభేదాలు కానివ్వండి, వాళ్ళ గుట్లన్నీ బయట పెడతారని వాళ్ళు చెప్పటం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశాలే. ఇద్దరికి కొంచెం పోలికలు బాగా దగ్గరగానే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి అండ్ కేటీఆర్ గారికి. ఓకే. సో అయితే ఛాన్సెస్ ఉన్నాయంటారు వైఎస్ జగన్ గారు ఇక్కడికి రావడానికి? అంటే ఇదే ఎలక్షన్స్ 2 చోట్ల ఒకేసారి ఉన్నప్పుడు అవకాశం కూడా ఉండదు. మేబీ ఎలక్షన్ బిఫోర్ అని అనుకుంటే ఆయన వస్తే కూడా ఎంత శాతం ఉంటుంది? సో ఒకవేళ పార్టీ పెడతానని అన్నాడు అనుకుందాం, మేబీ వైసీపీ పార్టీ ఇక్కడ కూడా పెట్టారనుకుంటా. కూటమిగా ఏర్పడితే ఛాన్సెస్ ఎక్కువ కదా మేడం. నేను అనేది ఏంటంటే ఇక్కడ పార్టీ పెట్టాలి కదా, వైసీపీ పార్టీ అనేది ఉండాలి కదా. లేకుండా వాళ్ళు కూటమిగా ఎలా వెళ్తారు, ఎలా వస్తారు? సో వాళ్ళకి పార్టీయే లేదు కదా ఇక్కడ. పార్టీ ఒకవేళ పెట్టి ఇక్కడ రన్ చేస్తారా అని అన్నప్పుడు దాని గురించి ఏమైనా ఆలోచన. సో వాళ్ళ పార్టీయే లేదు ఇక్కడ. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటుంది? ఉండదు. ఓకే. థ్యాంక్ యూ మేడం. నమస్తే.